హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్న వారందరికీ అలర్ట్. ఇక 5 రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి ధృవపత్రంగా మారిపోయింది. ఇక బయోమెట్రిక్, ఐరిస్తో పాటు చిరునామా, మొబైల్ నెంబర్తో సహా అన్ని పూర్తి వివరాలు ఒకే చోట సమర్పించగలిగే అవకాశం కల్పిస్తుంది. అందుకే దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రం ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని నిబంధన పెట్టింది. ఇక ఆధార్ కార్డులు జారీ చేయబడి 10 ఏళ్లు పూర్తయిన వారు గుర్తింపు మరియు చిరునామా పత్రాలతో తమ వివరాలను రీవాలిడేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ UIDAI అవకాశం కల్పించింది. ఇక ఇప్పటికే ఎన్నోసార్లు గడువు తేదీని పొడిగిస్తూ వచ్చి ఎట్టకేలకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా నిర్ణయించింది. ఇక దీనికి సుమారు 4-5 రోజులే సమయం ఉండటంతో ప్రజలు త్వరపడాలని కోరుతుంది. ఇక ఉచిత ఆధార్ అప్డేట్ గడువు ముగిసిన తర్వాత ఏదైనా వివరాల మార్పు కోసం UIDAI ₹50 చొప్పున రుసుమును వసూలు చేస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఏదైతే సెప్టెంబర్ 14 తర్వాత ఏదైనా ఆధార్ కార్డులో మనం మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత రుసుము అంటే ₹50 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాగా ఉచిత సేవ ప్రత్యేకంగా మై ఆధార్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెబుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే OTP ద్వారా లాగిన్ కావాలి. తర్వాత కనిపించే ప్రొఫైల్ పేజీలో ఉన్న గుర్తింపు మరియు చిరునామా వివరాలు సరైనవని భావిస్తే ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే అందుబాటులోనే ఇతర గుర్తింపు మరియు చిరునామా పత్రాలను ఎంచుకొని వాటి ఆధారంగా తప్పులను సరిదిద్దుకోవాలి. ఇక ఎంచుకున్న పత్రాలను అప్లోడ్ చేసిన అనంతరం రివ్యూ చేసి సమ్మతిని తెలియచేయండి. ఈ ప్రాసెస్లో ఏ విధమైన సమస్య ఎదురైనా 1947 నెంబర్కు కాల్ చేసి UIDAI ఏజెంట్ సహాయం తీసుకోవచ్చు.